ప్రతి లోయ ఓ పాఠం మీకు. ఇప్పుడు గాఢాంధకరపు లోయని మనం ఇక్కడ చదువుకున్నాం కదా, మీకు ప్రతి లోయ ఒక పాఠం నేర్పిస్తుందని మర్చిపోకూడదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను అని చెప్పాడు. లోయ అనుభవాల గురించి చెప్పాడు. వింటున్నారా? లోయ అనుభవాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో లోయలు కనిపిస్తాయి. ప్రతి లోయ ఒక పాఠం. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అందుకే మనం సుదీర్ఘకాలం గాఢాంధకారపు లోయ అనుభవాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి కాదు, ఎన్నో. ఎందుకంటే లోయ మనకి ఏమి నేర్పిస్తుందంటే దట్ ఈజ్ యువర్ గ్రోత్. నీ ఎదుగుదలను చూపిస్తుంది అని తెలుసుకోవాలి. ఎదుగుదల, ఎంత ఎదిగావు. ఎదిగే వ్యక్తి లోయ తన అనుభవంలో ఎదురయ్యే కొలది సనగడో. తనకు కష్టం ఎదురవుతుందంటే, లోయలో గుండా దేవుడు తీసుకొని వెళుతున్నాడంటే ఆ వ్యక్తి సణుగుతున్నాడు, దేవుని మీద అలుగుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ వ్యక్తికి ఇంకా లోయలోకి వెళ్ళడానికి ఇంకా ఆ వ్యక్తి సరైన స్థితిని పొందలేదని గుర్తుపెట్టుకోవాలి. అనగా లోయలోకి వెళ్ళే విశ్వాసం ఇంకా అతడు కలిగి ఉండలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు వారి అరణ్యయాత్రలో మనం చూస్తాం, వారు దేనికి తట్టుకోలేకపోయారు. దేవుడు వారికి ఏమి నేర్పిద్దామన్న వారు నేర్చుకోలేదు. అందుకే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. వాక్యం రాయబడ్డది. అందుకే అరణ్యములో దేవుడు వారిని ప్రయోజనం ఉంది. వారి వల్ల అరణ్యములో దేవుడు అంటే వారిని చంపివేసను అని ఉంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అని రాయబడ్డది. చూసారా? ఎక్కువ మంది, తక్కువ మంది కాదు. ఎవరంట అంటే దేవుడు వారికి ఏమి నేర్పిద్దామన్నా నేర్చుకోవాలి. వాళ్ళు నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నేర్చుకొని నువ్వేంటో నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు ఎదిగినట్టు అర్థమవుతుందా? అబ్రహాము తన కుమారుడు పాలు విడిచిన దినమందు ఎందుకు ఇచ్చాడు పాలు? ఇంకా పాలు వద్దు, ఏం కావాలి? ఏం తెలియజేస్తుంది మనకి? ఎదిగాడు. అబ్బా, ఎదిగారా మీరు? పౌలు గారు అతిగా బాధపడతా అంటున్నాడు, మీరు పాలు తాగేవారే కానీ, అవును అన్నం పెట్టాలని వచ్చాను కానీ మీలో అనేకులు బోధకులుగా ఉండాలి, కానీ మీలో ఆ స్థితి లేదు అని చెప్పాడు. ఎందుకని? గ్రోత్, ఎదుగుదల లేదు. అమ్మా ఎదిగారా? ఎంత మట్టుకు ఎదిగారు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యోబు భారీగా ఉన్నది కానీ అమ్మా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. యోబును చూసి యోబంత భక్తిపరుడు లేడు తూర్పు దేశాల్లో యోబు వంటి వాడెవరు? కానీ అట్టంటుడికి భారీగా ఉంది కానీ ఎదుగుదల లేదు ఆమెలో. అమ్మా యోబు భారీలా మీరేమన్నా? యోబులా యోబు భారీలా చెప్పాలి. యోబు కూడా ఎంత బాగా చెప్పాడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు. మరి ఎదుగుదల లేకపోతే ఏమనాలి మనల్ని? మీరు ఆలోచించండి. దావీదు ఎవరో తెలుసు, దావీదుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటో తెలుసు, దావీదు ఎటువంటి గొప్ప శక్తిమంతుడో తెలుసు, ఇశ్రాయేలీలకి ఏ రీతిగా రక్షణ కలిగించాడో తెలుసు. యుద్ధ సూర్యుడుగా సితారా చమత్కారంగా వాయించగలిగిన దావీదు తెలుసు. మించి ప్రజలందరూ కేకలేశారు, దావీదుకు 10,000 అన్నీ తెలుసు మేకాలకి. కానీ దావీదును అర్థం చేసుకోలేదా? ఎదుగుదల లేకపోతే మనం కూడా మికాలు. అమ్మా ఎదుగుదల లేకపోతే ఏంటి? మికాలా మీరేమన్నా? మికాలు అంటే యెహోవా వంటి వారు. చెప్పాలి, యెహోవా వంటి వారు ఎవరో, కానీ యెహోవా వంటి వాడు పక్కనే ఉన్నాడు, వాళ్ళ ఆయనే. దేవుని యుద్ధాలు చేయవాడు. ఎంత అద్భుతం! ఏ యుద్ధాలు చేయవాడు? ఏ మాత్రం. చూసారా? దావీదు అరణ్యవాసములో ఉన్నప్పుడు దావీదుకు అండగా నిలబడలేదు. తన తండ్రి మాట విని, ఇంకా రాడు మీ ఆయన, దావీదు అనేవాడు మర్చిపోయాడు, ఇంకా లేడు నీకు భర్త అన్నప్పుడు ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను అంటే దావీదు వద్దా? నిజంగా ఆమె దావీదును అర్థం చేసుకుందా లేదా? చేసుకుంటే ఉండేది. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తావు, సిద్ధాంతి దగ్గరకు పోతావు, ప్రార్థన చేస్తావు, తాయి తంటావు, ప్రార్థన చేస్తావు, కిటికీ ఆడబెట్టాలంటావు, ప్రార్థన చేస్తావు, ఏ రోజు మంచి రోజు అంటావు. మేకాలే కదా మనం. మరొకరిని చేసుకోవటం అంతే కదా. సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి సిద్ధాంతిని చేసుకుంటావు, వాడు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి మంత్రగాడిని చేసుకుంటావు. ఎట్ట కుదిరిద్ది? నువ్వు ఉంటే
దావీదుకు భారీగా అన్న ఉండు. ఇంకొకడు ఉన్నాడు ఆడ, ఎవరాడు? అద్రియేలు కదా, అద్రియేలేనా? షాల్తీయేలు చూసారా, గల్లీము వాడైనా చూసారా. నిజంగా మనం చాలాసార్లు అందుకే దేవుడు మనం లోయలోకి ఎందుకు తీసుకొని వెళ్తాడు? దట్ ఈస్ యువర్ గ్రోత్. కారు చీకట్లు ఎందుకు కమ్ముకుంటాయంటే యువర్ గ్రోత్. రెండో విషయాన్ని చెప్తాడు అక్కడ, గ్రోత్లో మీ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి గ్రోత్లో ఏం డెవలప్ అవ్వాలి? క్యారెక్టర్. చెప్పాలి క్యారెక్టర్. తెలుగులో ఏమంటారు? ప్రవర్తన, ఇంకా నడవడిక, నడక. అది క్రైస్తవ విశ్వాస జీవితం. అవును, ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇట్స్ ప్యూర్లీ టెంపరీ పాసేజెస్ అన్నమాట. ఒక లోయ నుంచి మరొక లోయలోకి, ఒక లోయ నుంచి మరొక లోయలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి లోయ అనుభవాలలో మనం ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. వింటున్నారా? లోయలో మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ప్రిపేర్ చేస్తాడు ఫర్ ద విక్టరీ. గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి లోయలో గుండా దేవుడు తీసుకొని వెళ్తాడని జ్ఞాపకం చేస్తాను.